హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. ఈ రోజు మనతో పాటున్నటువంటి గెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ నేతి మహేష్ గారు, అలాగే కేఎల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు. సో ఏఐ కోర్సుకు సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే వచ్చిందో ఏఐ టెక్నాలజీ, అది వచ్చినప్పటి నుంచి కూడా అందరిలోనే ఉన్న ఒకటే ఒక భయం, జాబ్స్ టెన్షన్. సో అది రావడం వల్ల జాబ్స్ పోతున్నాయన్న భయం ఉంటుంది. సో అది పోకుండా ఉండాలంటే మన లైఫ్ అలాగే మన జాబ్ సెక్యూర్డ్గా ఉంచుకోవాలంటే ఏ కోర్సులు మనం చూస్ చేసుకుంటే బెటర్ గా మనం ఫర్దర్ స్టెప్స్ వేయచ్చు అంటే మీరు ఇచ్చే సజెషన్స్? ఇక్కడ నిన్న బిల్ గేట్స్ కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు అంటే ఆల్మోస్ట్ ఒక డికేడ్ దారితే మొత్తం మానవులు చేసే పనులన్నీ కూడా ఏఐ చేస్తుందని చెప్పాడు. ఎక్సెప్ట్ కొన్ని కోర్సులు, కొన్ని ఏరియాల్లో తప్ప అన్ని ఏరియాల్లో ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మెడిసిన్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో డాక్టర్స్ ఆపరేషన్ చేసేవాళ్ళు ఏఐ చేసేది, రోబోటిక్ చేసే ప్రాసెస్ వచ్చేది. అంటే అక్కడ డాక్టర్స్కి వాళ్ళకి ప్రిఫరెన్స్ తగ్గే పరిస్థితి వస్తుంది. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, ఆటోమేటిక్ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం అది కానీ పూర్తిగా వచ్చేస్తే ఆటోమేషన్ అయినప్పుడు జాబ్స్ అన్ని బ్యాంకింగ్లు కూడా పోయే పరిస్థితి వస్తుంది, అకౌంట్స్లో పోయే పరిస్థితి వస్తుంది. ఇలా ప్రతి ఏరియాలో కూడా ఆటోమేషన్ అనేది జరిగిపోతుంది. అంటే ఏఐ అనేది మనిషి పనిని తినే భూతం అనాలి. అది డీల్ చేసే విధానం. సో ఈ టెక్నాలజీ ఎప్పుడు అవసరమే, అంటే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మానవ వనరులకు సంబంధించిన వాటి మీద ఇంపాక్ట్ పడే టెక్నాలజీ ఏది కూడా పనికిరాదు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏదైతే కోర్సులు, ఏదైతే ఏరియా ఏఐ రీప్లేస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా డైరెక్టర్ లేదా స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే స్కిల్ బేస్ మీద ఉంటుంది, హ్యూమన్ స్కిల్ మీద ఆధారపడి ఉంటాయి. సో అవి మనం రీప్లేస్ చేయలేం. అలాగే అడ్వొకేసీ రోల్, ఒక చార్ట్ అకౌంట్ ఉన్నాడు, అతను ఇచ్చే సజెషన్స్ ఏఐ 100 ఏఐలు వచ్చినా కూడా రీప్లేస్ చేయలేదు. అది బేస్డ్ ఆన్ డే టు డే ఎక్స్పీరియన్స్ బట్టి, ఓవర్ పీరియడ్ ఆఫ్ ఆ సిఏకున్న నాలెడ్జ్ని బట్టి వస్తుంది. అలాగే లాయర్ అంటే కోర్టులో జడ్జి ముందు ఏఐ ఆర్గ్యూ చేయలేదు, డేటా ఇస్తుంది కానీ. సో లాయరే స్పాంటేనియస్ గా సిచ్యువేషన్ బట్టి ఆ రోజు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. అగ్రికల్చర్ ఏఐ చేయలేదు కదా. అలాగే తయారీ రంగం, ఏదన్నా కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, తయారీ రంగాన్ని ఏఐ రీప్లేస్ చేయలేదు. కొంతవరకు టెక్నాలజీ వాడినా, బట్ మనిషే చేయాలి. ఆటోమేటిక్ గా కొన్ని ఏరియాలన్నీ కూడా బిజినెస్ డెవలప్మెంట్ తాలూకు ఏ బిజినెస్ లో థియరీ కాదు కదా. సో మనం ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని ఇప్పుడు పెట్టాలా లేదా, మార్కెట్ ఎక్స్పాండ్ చేయాలా లేదా, మార్కెట్ లో ఉన్న పాలసీని ఎట్లా క్యాచ్ చేయాలంటే అది హ్యూమన్ బీయింగే చేయగలదు. అంటే బిజినెస్ కోర్సెస్ బీబీఏ కానీ ఇవన్నీ కానీ ఇట్లా ఈ కోర్స్ అన్నిటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటది. సో ఇది పేరెంట్స్ ఎక్కువగా థింక్ చేయాలి. ముఖ్యంగా పేరెంట్స్ తో పాటు గవర్నమెంట్ కూడా ఇటు మీద నేనంటుంది ఏఐ వస్తాం ఎలావేరిగా ఏఐ సైడ్ యువత అందరినీ నెట్టినప్పుడు ఏమైందంటే అసలు మనం జాబు తీయటానికి వచ్చిన దాని మీదనే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువగా వెళ్ళే పరిస్థితి. అంటే మనల్ని చంపేయడానికి వచ్చిన మన దాని మీదనే మనం తెలియక వెళ్తున్నాం అనేది మనం అనుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఇంటర్మీడియట్ తర్వాత పేరెంట్స్ చాలా రాంగ్ స్టెప్ వేయకుండా చెక్ చేసుకోవాలి వాళ్ళ పిల్లలు. అంటే ఏఐకి వెళ్ళాలా లేదని అది కూడా మనం ఆలోచించుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ ఏఐ కోర్సెస్ కి ఎవరెవరు చేయొచ్చు, అంటే ఎవరెవరు ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అని అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏఐకి మంచి ఫ్యూచర్ ఉంది, అదైతే నేను కాదనలేను. బట్ ఆ కోర్సు ఏఐ అనేది ఏంటంటే మ్యాన్ పవర్ తగ్గించడానికి ఉన్న హై అండ్ స్కిల్ నాలెడ్జ్. అది అంటే ఒక 100 మందిలో 10 మందికే జాబ్స్ ఉంటాయి, 90 మంది పోతాయి. ఈ 10 మంది ఎవరు అంటే టాపర్స్, అంటే మంచి పరిశోధన ఉండగలిగిన వాళ్ళు, మంచి జెమ్స్ వాళ్ళు. అంటే మీ పిల్లవాడు 100కి 100% మ్యాథ్స్ అవుతుంది, 100% సైన్స్ లో ఉన్నాడు, అంటే బాగా కాంపిటేటివ్ కోర్సులో ఉన్నాడు, అంటే ఐఐటి కొట్టగలడు, అంటే ఆ స్థాయి విద్యార్థి అనుకోండి, యూ ప్రిఫర్ ఏఐ. సో ఎందుకంటే భవిష్యత్తులో ఆపర్చునిటీస్ ఆ సైడే ఉంటాయి కాబట్టి. సో పిల్లవాడికి వేరే కాకుండా ఏఐ చూస్ చేసుకుని వెళ్ళే విధానం వేరు. అట్లా కాకుండా 60% 70% ఉండి మీరు కూడా ఎలా మీరుగా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళి వెళ్ళిపోయాల్సింది ఏంటంటే మీ జాబ్ని ఏఐ తినిపోతుంది. సో మీరు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేసేదో జాబ్ చేరారు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 10 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత ఆ టైంకి ఏఐ మొత్తాన్ని రీప్లేస్ చేసే పరిస్థితి వచ్చింది అనమాట. ఎందుకంటే ఏఐ లెర్నింగ్ చాలా ఎక్కువ, కంప్యూటర్ కోడింగ్ కానీ అది కానీ అదే రాయగలదు. ఆటోమేటిక్ గా మనం చేసే పని అది కానీ చేయగలిగిన స్థాయి వచ్చినప్పుడు 10 years తర్వాత మనకి జాబ్ పోయిందంటే అప్పుడు మనకు ఆ స్కిల్ ఇంకేం వేరే స్కిల్ ఉండదు, ఒక లైఫ్ కి అలవాటు పడి ఉంటాం. 10 years తర్వాత ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. అంటే ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తుని మీరు అంచనా వేసుకోండి. ఈ రోజు మీరు కంప్యూటర్ సైన్స్ లేదు చేయొచ్చు, అది సామర్థ్యం లేకుండా చేయొచ్చు వాళ్ళు. బట్ వాళ్ళని ఒక 5-10 years తర్వాత మీరు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి. అంటే
ఆబ్వియస్ గా ఈ జనరేషన్ ఇంకా పిల్లలు మేము చూస్తున్నాం, సోషల్ యాంగిల్ కూడా లేదు పాపం వాళ్ళు. అంటే వాళ్ళు చాలా డెలికేట్ గా పెరుగుతూ వచ్చారు. చిన్న డిస్టర్బెన్స్ లైఫ్ లో అయినా తట్టుకునే స్థితిలో ఉండరు. అందువల్ల మీరు అసెస్ మీరే చేయాలి పేరెంట్స్. ఏ బాగానే ఉంటుంది, ఏ బాగుండదని ఎవరు అంటారు. భవిష్యత్తు అంతా జాబ్ తీయడానికి ఉపయోగపడేది కాబట్టి ఏ టెక్నాలజీ దానికి అవసరమైన రిసోర్సెస్ అవసరం. బట్ దే విల్ ప్రిఫర్ ఓన్లీ టాప్ గైస్. సో సొసైటీలో ఉన్న క్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిక్ చేస్తారు. ఆ క్రీమ్ లో మీ పిల్లవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏ చేరిపోయింది. ఆ క్రీమ్ లో మా పిల్లవాడు నిలబడలేడు, ఆ పోటీతత్వం నిలబడలేదంటే అసలు ఆ సైడ్కి వెళ్ళొద్దు అనేది నేను చెప్తున్నాను. ఆ సైడ్కి వెళ్ళకుండా ఆల్టర్నేటివ్ చూడండి. ఇంకంతకంటే బెటర్ ఉన్నాయి. అంటే ఏఐ రీప్లేస్ చేయలేంది లేదా ఏఐలో పనిచేయడం, ఈ రెండే ఆప్షన్స్. ఏఐలో పనిచేయటం లేదా ఏఐ రీప్లేస్ చేసే జాబ్స్ కి వదిలేసి మనం ఓన్లీ అది టచ్ చేయలేని ఏరియాకి మనం లైక్ అడ్వకేసీ కానీ, సలహాలు కానీ, డెవలప్మెంట్ కానీ, మన స్కిల్ మీద, హ్యూమన్ స్కిల్ ని 1000 ఏళ్ళ తర్వాత కూడా ఏ రీప్లేస్ చేయలేదు. సో అలాంటి వాటి మీద పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీ పిల్లలు మన స్కిల్ ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో మన పిల్లలకి రిస్క్ ఉండదు. ఆ రోజు మన మారుతున్న ఈ పరిస్థితుల్లో మీరంతా ప్రైవేట్ కాలేజీల్లో, స్కూల్లో చదివించుంటారు. వాళ్ళు చిన్న సెన్సిటివ్ మ్యాటర్ కూడా సోషల్ యాంగిల్ మాట్లాడలేరు. అసలు వాళ్ళ కంపెనీలో జాబ్ తీస్తున్నారన్నా కూడా ఎదిరించే తత్వం లేదు యువతకి ఇప్పుడు. రీజన్, సో గవర్నమెంట్ కాలేజెస్ వదిలేసి కార్పొరేట్ కాలేజెస్కి రావటం, అక్కడ పిల్లల్ని డెలిగేట్ పెంచేసుకోవడం, వాళ్ళకి సోషల్ యాంగిల్ అనేది లేకుండా చేసేసి అసలు మద్దతు ఇచ్చే ప్రాసెస్ లేదు. నేను నాకు జాబ్ తీసేస్తాను, నా పక్కన ఉన్న 10 నాకెందుకులని ఉంటున్నారు. రేపు వాడి దగ్గరికి వచ్చేకి పక్కన ఉన్న 10 నాకెందుకు అంటారు. అంటే ఆ తత్వాన్ని ప్రైవేట్ కాలేజెస్ అలవాటు చేసేసి ఆల్రెడీ. అదే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నప్పుడు అప్పుడు స్టూడెంట్ యూనియన్ లో వీటిల్లో పార్టిసిపేట్ చేసే తత్వం ఉండేది కాబట్టి ఎవరికైనా ఒకరికి జాబ్ పోయినా అందరూ సమూహంగా అయ్యేవాళ్ళు. కంపెనీ భయపడేది. ఈ రోజు కంపెనీ భయపడలేదు. 1000 మందిని తీసేసినా కంపెనీలో ఎంప్లాయీస్ మిగతా వాళ్ళు చిన్న పోస్ట్ కూడా పెట్టకుండా, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టినంత ఇండివిజువల్ గా బతికేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో మీ పిల్లవాళ్ళు రేపు ఏదన్నా జాబ్ పోయి రిస్క్ వచ్చినా సమాజం నుంచి మద్దతు కూడా ఉండే పరిస్థితులు లేవు. అందువల్ల మీరు ఎంచుకున్న కోర్సు దేనికైనా ప్రిపేర్డ్గా ఉండడం ఉంటే మీ పిల్లవాడు ఏ పూర్తిగా వెళ్ళడం, లేదా అసలు కంప్యూటర్ సైన్స్ లేదా ఏఐ రీప్లేస్ చేసి, కంప్యూటర్ కాదు ఏఐ రీప్లేస్ చేసి ఏ సెక్టార్ కూడా మీరు చూజ్ చేసుకోకుండా అవసరమైన రెలవెంట్ సెక్టార్ చూజ్ చేసుకునే ఎక్సర్సైజ్ పేరెంట్స్ చేయాలనేది నా వర్షన్. సో మరి ఏ విషయంలో పేరెంట్స్ అండ్ గవర్నమెంట్ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకుంటే బెస్ట్, అందరికి మంచి జరుగుతుంది పిల్లలకి కూడా అని అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంటే తీసుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ సీట్ల అలొకేషన్ లో కూడా ఏఐకి ఎవరు ఎలిజిబుల్ అనేది పెట్టాలి వాళ్ళు. లైక్ ఐఐటీలు ఎవరు చేరాలి, ఐఏఎంలు ఎవరు చేరాలన్నది ఏఐకి ఎవరు ఎలిజిబుల్ అనేది చూడాలి. ఎందుకంటే ఏఐ పర్సెంటేజ్ ఆఫ్ 10 కాదు, రిమైనింగ్ ఏఐ ఇంపాక్ట్ అయ్యే జాబ్స్ ఏవైతున్నాయి అవి కూడా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేయాలి. ఆఫ్టర్ 10 years తర్వాత జాబ్స్ పోతే మీరు అదర్ కి రెడీగా ఉంటేనే ఈ ఫీల్డ్ రండి అని. మూడోది అసలు ఏఐ ఇంపాక్ట్ లేననేది కూడా చెప్పాలి. వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. సో ఆటోమేటిక్ జర్నలిజం కానీ, లా కోర్సులు కానీ, అలాగే చార్ట్ అకౌంట్ కోర్సులు కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కోర్సులు కానీ, లేక సినిమాకి సంబంధించి మన తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ స్థాయిలో వెళ్ళి బట్ దీనికి అవసరమైన టెక్నికల్ టీంలు కానీ వీటన్నిటిని కూడా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా స్కిల్ బేస్డ్ కోర్సులు ప్రభుత్వాలే చేయాలి. ప్రభుత్వాలు ఇవన్నీ చర్యలు తీసుకొని ఈవేళ వెళ్ళాలి. కానీ ఎల్లవేరిగా మన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏ చేయండి అంటే మనం తినే ఏదైతే ఏరియాలో మనం వెళ్ళమంటున్నాం అది నేను చెప్తా ఉన్నాను. ఇది లోతుగా ప్రభుత్వాలు చర్చ జరగకుండా ఇలాంటి ప్రకటనలు కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది తల్లిదండ్రుల మీద, పేరెంట్స్ మీద, ముఖ్యంగా పిల్లల మీద కూడా ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఈ యాంగిల్ ఆలోచించాలి, ప్రభుత్వాల మీద కూడా అదే ఉండాలి. అదే మేము ప్రభుత్వాలను కూడా కోరబోతుంది. మేము కూడా ప్రభుత్వాలని ఎడ్యుకేషన్ పాలసీ మార్చాలి. మేము అంటే ఇప్పుడు ప్లంబర్ లేరు, ఎలక్ట్రీషియన్ లేరు, ఆ స్కిల్లింగ్ ఏమీ లేవు. అంటే వాళ్ళని స్కాటర్ చేసే విధానం, వాళ్ళ కెమికల్ ఇంజనీర్ లేడు, సివిల్ ఇంజనీర్ లేడు, ఎలక్ట్రానిక్స్ లేడు, అగ్రికల్చర్ లేదు. ఒకే ఒక్క రంగం ప్రతి వాళ్ళని తీసుకెళ్లి కంప్యూటర్ కోర్సుల్లో పడేయటం, వాళ్ళ స్థాయి, వాళ్ళ కెపాసిటీ చూడకుండా వేయడం, ప్రెజర్ క్రియేట్ అవ్వడం, ఆఫ్టర్ 5-10 years తర్వాత జాబ్ పోతే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇవన్నీ కూడా యాజ్ ఏ పేరెంట్స్ గా మనం ఆలోచించాలి. అదే నేను చెప్పదలుచుకున్న పేరెంట్స్ కి. యా సార్, నైస్ సజెషన్స్ అండ్ నైస్ టిప్స్ సార్. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి పేరెంట్ కి, ఈ కోర్స్ తీసుకోవాలనుకునే ప్రతి స్టూడెంట్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.